మన భారతదేశం ఎప్పుడైనా సరే కొంచెం ఇబ్బందిలో ఉంది అని తెలిస్తే ప్రతి ఇండియన్ సిటిజన్ కూడా నేనున్నాను నా దేశానికి అని చెప్పేసి ముందుకు వస్తూ ఉంటారు. సో మరి అదే మన ఇండియన్ క్రికెట్ టీం కొంచెం ఇబ్బందుల్లో ఉంది అని తెలిస్తే ప్రతి ఎక్స్ క్రికెటర్ అలాగే క్రికెట్ తెలిసిన ప్రతి వీరాభిమాని కూడా ముందుకు వచ్చి వాళ్ళ సూచనలు ఇవ్వడం జరిగింది. సో మరి దీంట్లో భాగంగానే మన ఇండియన్ ఎక్స్ క్రికెటర్స్ మాత్రమే కాదు, ఈవెన్ ఇంగ్లాండ్ ఎక్స్ క్రికెటర్ అయిన కెవిన్ పీటర్సన్ కూడా వచ్చి కుల్దీప్ యాదవ్కి కొన్ని సూచనలు ఇవ్వడం జరిగింది. సో అయితే దాంట్లో భాగంగానే మనకి రీసెంట్గా ఇర్ఫాన్ పఠాన్ కూడా దీని గురించి మాట్లాడాడు. అయితే ఇక్కడ ఇర్ఫాన్ పఠాన్ చెప్తుంది ఏంది భయ అంటే, సో దాని గురించి చెప్తున్నా, జాగ్రత్తగా విను. సో ఇర్ఫాన్ పఠాన్ ఒకటే చెప్తున్నాడు, రేపు జరగబోయే సెకండ్ టెస్ట్లో ఇంగ్లాండ్ మీద మీరు ఒకే ఒక్క పర్సన్ని టార్గెట్ చేయండి. ఆ పర్సన్ కనుక అవుట్ అయ్యాడు అంటే సగం మ్యాచ్ మనం గెలిచినట్టే. సో మరి ఆ బ్యాట్స్మెన్ ఎవరు భయ్యా అని నువ్వు అడగొచ్చు. సో ఆ బ్యాట్స్మెన్ ఎవరో కాదు, బెన్ డకెట్. సో అతను చూసుకుంటే బుమ్రా అని లేదు, జడేజా అని లేదు, వేరే బౌలర్ అని లేదు, ప్రతి ఒక్కరిని కూడా చీల్చి చెండాడుతున్నాడు. ఎక్కడ కూడా భయపడకుండా అగ్రెసివ్ ఇంటెంట్తో బ్యాటింగ్ చేస్తూ ఉన్నాడు. సో మరి అతన్న కనుక మీరు అవుట్ చేశారు అంటే సగం మ్యాచ్ మనం గెలిచినట్టే. సో మరి దీనికి మీరు ఇంకొక క్వశ్చన్ కూడా రైజ్ చేయొచ్చు, మరి అతన్ని అవుట్ చేయాలంటే ఏ విధంగా బౌలింగ్ చేయాలి అని క్వశ్చన్ కూడా మీరు అడగొచ్చు. సో దాని గురించి ఇర్ఫాన్ పఠాన్ కూడా మాట్లాడాడు. సో నేను చూసినంత వరకు తన బ్యాటింగ్లో చూసుకుంటే కొంచెం అగ్రెసివ్ ఇంటెంట్ కనిపించింది. సో మీరు గనక అతనికి ఫుల్ లెంత్ డెలివరీస్ చేసి అతన్ని ఇంకా హిట్టింగ్ గనక ఆడించగలిగితే సో దానివల్ల అతనికి మిస్ టైం అయిందంటే ఖచ్చితంగా క్యాచ్ ఇచ్చి దొరుకుతాడు. సో అది కూడా వర్కౌట్ అవ్వకపోతే ప్లాన్ బి ఉంది నా దగ్గర. ఆ ప్లాన్ బి ఏంటి అంటే ఇదే ఫుల్ లెంత్ డెలివరీస్ చేయండి. సో దానివల్ల మీరు గనక ఒక లైన్ అండ్ లెంత్ని పర్ఫెక్ట్గా మెయింటైన్ చేయగలిగారు అంటే ఈజీగా అతను ఎల్బిడబ్ల్యూ దొరికేస్తాడు అని చెప్పేసి ఇర్ఫాన్ పఠాన్ కూడా తను తెలిసినంత, మరి తను చూసినంత వరకు అతని స్ట్రాటజీని అయితే చూడడం జరిగింది. సో మరి దీని గురించి అదేవిధంగా బెన్ డకెట్ని ఇంకా ఎలా అవుట్ చేయొచ్చు అనే దాని గురించి మీరేమనుకుంటున్నారు అనేది కూడా కింద కామెంట్ చేయండి.